నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. రక్తం ఓడుతున్న గొడ్డలి, చేతులకు అంటిన నెత్తురు చారలు, ముఖంలో భయం లేదు సరికదా. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్నానన్న ఆవేశం కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లా బలేరు ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక రాజకీయ నాయకుడి వేధింపులు, ఒక యువతి ఆత్మ గౌరవ పోరాటం వెలిసి ఒక ఘోర హత్యకు దారితీశాయి. అసలు ఆ యువతి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏం చెప్పింది? ఒక రాజకీయ నేత శవం రక్తపు మడుగుల్లో ఎందుకు పడింది? ఈ సంచలన కథను మీకోసం. పోలీస్ స్టేషన్ లో రక్తపు గొడ్డలితో ప్రత్యక్షమైన 20 ఏళ్ల యువతి సమాజ్వాదీ పార్టీ నేత సుఖ్రాజ్ ప్రజాపతి దారుణ హత్య. అఘాయిత్యానికి ప్రయత్నిస్తే గొడ్డలితో నరికేసనన్న నిందితురాలు భారతి ఆత్మ గౌరవం కోసం చూసిన పోరాటమా లేక పక్కా ప్రణాళికతో చేసిన హత్యన? గురువారం మధ్యాహ్నం బాందా జిల్లా మరవల్ గ్రామం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ బబేరు పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కిన ఒక యువతిని చూసి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. 20 ఏళ్ల భారతి అనే యువతి చేతిలో రక్తం నిండిన గొడ్డలిని పట్టుకొని నేరుగా స్టేషన్ లోకి ప్రవేశించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా పోలీసుల కళ్ళలోకి చూస్తూ ఒకే మాట చెప్పింది: నేను సుఖ్రాజ్ ప్రజాపతిని చంపేశాను. ఆమె మాటలను పోలీసులు బిత్తరపోయారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఘటన స్థలానికి వెళ్ళగా అక్కడ దృశ్యం భయానకంగా ఉంది. సమాజ్వాదీ పార్టీ బూత్ అధ్యక్షుడైన సుఖ్రాజ్ ప్రజాపతి మృతదేహం మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. తలపై గొడ్డలితో బలంగా వేసిన ఘాట్లు ఆ యువతిలోని ఆవేశాన్ని, ఆక్రోశాన్ని స్పష్టం చేస్తున్నాయి. దారుణం వెనుక ఏడాదిన్నర కాలంగా సాగుతున్న ఒక కుటుంబ సంఘర్షణ ఉంది. భారతి తండ్రి మరణించిన తర్వాత వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని సుఖ్రాజ్ ప్రజాపతి ఆ కుటుంబంలోనే ప్రవేశించాడు. తల్లికి ఆర్థిక సాయం చేసే నెపంతో వారి ఇంట్లో పెత్తనం చెలాయించేవాడు. అయితే ఆ సహాయం వెనుక దురుద్దేశం ఉందని, తన తల్లితో సుఖ్రాజ్ సాన్నిహిత్యం తన ఇంటి గౌరవాన్ని బజారున పడేస్తుందని భారతి తీవ్ర ఆవేదన చెందింది. విచారణలో భారతి వెల్లడించిన విషయాలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం భారతి తల్లి పొలానికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన సుఖ్రాజ్ మద్యం మత్తులో భారతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఒకవైపు కుటుంబ వివాదాలు, మరోవైపు తనపై జరుగుతున్న దాడి. ఈ క్రమంలో భారతి తనను తాను కాపాడుకోవడానికి గొడ్డలి పట్టింది. సుఖ్రాజ్ తలపై బలంగా కొట్టింది. అతను కింద పడిపోయినా వదలకుండా తన కసి తీరే వరకు నరికి చంపింది. హత్య జరిగిన తర్వాత దాదాపు కిలోమీటర్ దూరం చేతిలో గొడ్డలితో నడుచుకుంటూ వెళ్లిన భారతి పోలీసులకు లొంగిపోయింది. అయితే మృతుడు సుఖ్రాజ్ ప్రజాపతి సమాజ్వాదీ పార్టీలోకి క్రియాశీల కార్యకర్త కావడంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముతుంది. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కు పంపి మృతుడి భార్య నుంచి స్టేట్మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యనా లేక నిజంగా ఆత్మ రక్షణ కోసం తీసుకున్న తీవ్ర నిర్ణయమా? కుటుంబ వివాదాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఆడపిల్ల ఆత్మ గౌరవానికి భంగం కలిగే ఆమె చండిలా మారుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పే అయినప్పటికీ ఆ యువతిని అంతటి దారుణ నిర్ణయం తీసుకునేలా చేసిన పరిస్థితులపై ఇప్పుడు సామాజిక చర్చ మొదలైంది. రాజకీయం, నేరం, ఆత్మగౌరవం, ఈ మూడింటి మధ్య జరిగిన ఈ పోరాటంలో చివరికి గెలిచేది ఎవరో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.